దయాదాక్షిణ్య పూర్ణుడు, కృపాసత్య సంపూర్ణుడు, మన తండ్రియును రక్షకుడునైన యేసు ప్రభు వారి యొక్క ప్రశస్తమైనటువంటి నామంలో దైవవాక్కు అనే ఈ అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్న మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియచేస్తా ఉన్నాను. ప్రపంచమంతా కూడా సిలువను ధ్యానిస్తూ ఉన్నటువంటి ఈ యొక్క దినాల్లో సిలువను గూర్చి మనము కూడా కొన్ని మాటలు ధ్యానం చేద్దాం. 23వ లోకసువార్త 23వ అధ్యాయము 34వ వచనం. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. ఇక్కడ సిలువలో యేసు ప్రభు వారిని మనం చూస్తూ ఉన్నప్పుడు ఆయనలో ఉన్నటువంటి ఒక గుణం మనకి కనబడతా ఉంది. అదేంటంటే క్షమాపణ అనేటువంటి గుణం. ఆయన ఆయన్ని హింసించిన వారిని, ఆయన్ని హేళన చేసిన వారిని, అపహసించిన వారిని, వారందరినీ ఆయన మాట్లాడినటువంటి మాట ఏంటంటే, వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు కనుక వారిని క్షమించుమని అడిగినట్లుగా వ్రాయబడి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అంతేకాకుండా లోకసువార్త 22వ అధ్యాయము 48వ వచనాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు అక్కడ ఇస్కరియోతు యూదా యేసు ప్రభు వారిని ముద్దు పెట్టుకొని అప్పగిస్తూ ఉన్నటువంటి సందర్భాల్లో అక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక వ్యక్తి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని కుడి చెవి తెగ నరికినట్లుగా మనం వాక్యంలో చూస్తూ ఉన్నాం. అయితే యేసు ప్రభు వారు ఆ యొక్క చెవిని, ఆ తెగిపడినటువంటి చెవిని మళ్ళీ ముట్టి దాన్ని అతికించి బాగు చేసినట్లుగా మనం వాక్యంలో చూస్తూ ఉన్నాం. అంటే ఆయన మీదకు దొమ్మిగా వచ్చినటువంటి సందర్భంలో కూడా అవతలి వ్యక్తులను ఆయన ముట్టి బాగు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే చాలామంది మేము 40 దినాలు సిలువను ధ్యానిస్తూ ఉన్నామండి, మేము ఖచ్చితంగా 40 రోజులు ప్రార్థన చేస్తామండి అని చెప్తారు. అయితే ఆయనలో ఉన్నటువంటి క్షమాపణ అనేటువంటి గుణాన్ని పొందుకుని 40 రోజులు ప్రార్థన చేస్తూ ఉన్నారా, లేకపోతే మీ యొక్క స్వంత విషయాల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారా అనేది ఆలోచించాలని తెలియచేస్తా ఉన్నాను. చాలామందికి ఇంట్లో వాళ్ళతో సమాధానం ఉండదు, ఇరుగు పొరుగు వాళ్ళతో సమాధానం ఉండదు, ఎవరిని క్షమించరు. చాలామంది భర్త ఏదో చేశాడు ఎప్పుడో, నేను ఎట్టి పరిస్థితుల్లో భర్తను క్షమించను, లేకపోతే నా ఇరుగు పొరుగు వారు ఏదో మాట్లాడారు ఏదో ఒక సందర్భంలో, వారిని ఎంత మాత్రము నేను క్షమించను అనే ద్వేషాన్ని లేకపోతే ఇతరులను క్షమించలేనటువంటి స్వభావాన్ని హృదయంలో ఉంచుకుని 40 రోజులు ఖచ్చితంగా మేము పాటిస్తూ ఉన్నామండి, 40 రోజులు మేము ఖచ్చితంగా ప్రార్థన చేస్తూ ఉన్నామండి, మేము ఉపవాసాలు ఉంటా ఉన్నామండి అని చెప్పేవారు చాలామందిని చూస్తూ ఉన్నాం. ఈ యొక్క సిలువ ధ్యానాలు చేస్తూ ఉన్నటువంటి నీవు, సిలువను ధ్యానిస్తూ ఉన్న నీవు ఖచ్చితంగా తప్పకుండా క్షమాపణ అనేటువంటి గుణాన్ని అలవర్చుకోవాలి. ఎందుకంటే సిలువలో ఏదైతే ఆయనలో నుండి మాదిరి మనకు కనబడిందో దానిని మనం చెయ్యకుండా సిలువ ధ్యానాలు చేస్తూ ఉన్నామని చెప్పడంలో ప్రయోజనమేమీ లేదు. కాబట్టి క్షమించే గుణాన్ని అలవాటు చేసుకోండి. క్షమించే గుణం ద్వారా మీరు ఆశీర్వదించబడతారు, మీరు తలగా ఉంటారు, మీ చుట్టూ సమాధానం ఉంటుంది. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రియా పరలోకపు తండ్రి, నీకు స్తోత్రం నాయనా. దైవవాక్కు అనేటువంటి కార్యక్రమం ద్వారా నాయనా తండ్రి వాక్యాన్ని వినిపించటానికి మీరు ఇస్తున్న కృపలను బట్టి వందనాలు. ఈ యొక్క నాయన తండ్రి అనుదిన వాక్యాలు వింటున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ సిలువ ధ్యానాల్లో ప్రభా ఎంత మేరకు నిష్టగా దీన్ని పాటించామో అనే దానికంటే ఎంత మేరకు నాయన మీ గుణ లక్షణాలని నాయన మేము పొందుకోగలుగుతున్నాము అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించటానికి సహాయం చేయండి. క్షమించే గుణాన్ని ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవటానికి, నీ పిల్లలుగా పిలువబడే యోగ్యతను పొందుకోవటానికి కృప చూపమని యేసు దివ్యనామంలో అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్.